Hello viewers, welcome back to CYC. CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్లలో జాబ్ కి అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ లాస్ట్ డేట్, ఈ డీటెయిల్స్ అని చెప్పేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఏదైనా డిగ్రీ లేకపోతే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. జెంట్స్లో చూసుకుంటే IMA, INA, AFA, OTA దీని ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్సో లేడీస్కి చూసుకుంటే ఓన్లీ OTA లైక్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరెవరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏ అకాడమీస్ అనేది కూడా చూస్తే ఈ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోతున్న 4 ఫేమస్ అకాడమీస్లో దేనికైనా ఎంపిక కావచ్చు. సో IMA అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ, INA ఇండియన్ నావల్ అకాడమీ, AFA ఎయిర్ ఫోర్స్ అకాడమీ, OTA ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. సో ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ సిలబస్ ఏంటి అనేది చూసుకుంటే ఆఫ్లైన్ OMR షీట్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లైక్ MCQs ఉంటాయి కాబట్టి తప్పు ఆన్సర్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో వీటికి కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి అనేది చూసుకుంటే ఒకటి ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్. అండ్ OTA వరకు చూసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎలిమెంటరీ ఏదైతే ఉందో అది IMA, INA, AFA వరకు మాత్రమే. OTAకి చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ మాత్రమే సరిపోతుంది. ఇందులో ఎలాంటి మ్యాథ్స్ సబ్జెక్ట్ నీడ్ లేదు. సో సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం 1800 మార్క్స్కి ఈ ప్రక్రియ అనేది అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 900 మార్క్స్ అండ్ ఆల్సో SSB ఇంటర్వ్యూ వచ్చేసి 900 మార్క్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఓవరాల్గా అంటే లైక్ నావీ చూసుకొనివ్వండి, ఆర్మీ చూసుకొనివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్, ఈ మూడిట్లో కూడా ఓవరాల్గా 451 పోస్టులకి ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. సో దీనికి ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13, 2026. ఇండియాకి సేవ చేయాలి అని అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేసుకోండి. సెప్టెంబర్ 13, 2026 ఎగ్జామ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 months టైం ఉంది. దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డూ చెక్అవుట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. సో ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజుకి సంబంధించి కానివ్వండి, లేకపోతే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ప్లీజ్ డూ గో అండ్ చెక్.